బిచ్కుంద న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిషేధిత పొగాకు ఉత్పత్తులపై బిచ్కుంద జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జె వినీల్ కుమార్ చే అవగాహన సదస్సు నిర్వహించారు. ఒకప్పుడు మనసులు 70,100 సంవత్సరాలు జీవించేవారని, ఇప్పుడు నిషేధిత పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడడంతో 30-40 సంవత్సరాలకే గుండె నొప్పితో మృత్యువాత పడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ జె నరేష్, ఎక్సైజ్ సిఐ సత్యనారాయణ, మున్సిపల్ సిబ్బంది ఎస్ఐ మోహన్ రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రకాష్ పాటిల్, లీగల్ సర్వీస్ సెక్షన్ అథారిటీ అధికారి సుదర్శన్ గౌడ్, కార్యదర్శులు, సభ్యులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. లేదా ఇతర పొగాకులను ఉపయోగించను. ఇప్పటి నుండి పొగాకు ఉత్పత్తులను ఉపయోగించనని ప్రతిజ్ఞ చేస్తున్నాను, మానివేస్తున్నాను. మరియు అందరూ వినియోగదారులకు, ముఖ్యంగా యువత, అన్ని పొగాకు ఉత్పత్తులను మానివేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సెకండ్ హ్యాండ్ స్మోక్ నా ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నాకు తెలుసు. కాబట్టి నేను దానికి దూరంగా ఉండడానికి నా వంతు ప్రయత్నము చేస్తాను. అన్నీ మా మహమ్మద్ సార్, మా ఎక్సైజ్ గారు, మా సిఏ గారు అందరూ చెప్పేశారు. వాటికి నేను ఇంకా కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తానండి. మా ఎక్సైజ్ గారు చెప్పినట్టు పొగాకు వాడడం వల్ల విపరీతమైన అనారోగ్యం, క్రానిక్ డిసీజెస్ లాగా వచ్చి లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు సార్. ఖర్చు అనేది తర్వాత వచ్చేది. ఇప్పుడు ఒకప్పుడు ఈ పొగాకు వాడే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి టీవీల్లో. అందరి ఇళ్ళలో టీవీలు ఉంటాయి, అవునా? చెప్పండి నాతో, ఇది మాట్లాడుకునేది నేను చెప్తే మీరు వినడం కాదు, మీరు చెప్తూ ఉంటే మాకు తెలుస్తూ ఉంటాయి. ఒకప్పుడు ఏంటంటే ఈ పొగాకు సంబంధించిన ఈ ప్రోడక్ట్స్ అన్నిటికీ అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి.